తెలంగాణలో కుండపోత వానలు పడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ జిల్లాలపై వర్ణుడి ప్రతాపం చూపిస్తున్నాడు. రికార్డు స్థాయిలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో 30 సెంటీమీటర్ల వర్షం పడింది. మహబూబాబాద్ లో 29, ఇదే జిల్లాలోని చిలుకూరులో 29, తిరుమలాయపాలెంలో 29, దంతపల్లెలో 29, మల్యాలలో 29, మరిపేటలో 29, కొరివిలో 28, సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో 28, పర్వతగిరిలో 27, నెక్కొండ మోతేలో 26, తొర్రూరులో 25, మద్దిరాలలో 25, ములుగు జిల్లా తాడ్వాయి నెల్లికుదురులో 23, ఖమ్మం ఎర్రుపాలెంలో 21, కోదాడలో 21, నూతన్కల్ మట్టపల్లిలో 20 సెంటీమీటర్లు, అలాగే డోర్నకల్లో 19, మెదక్లో 18, మదిర్లో 18, కామారెడ్డిలో 18, గార్లలో 18, యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది. తెలంగాణ అంతటా కుండపోత వానలు పడుతున్నాయి. రికార్డు స్థాయిలో వర్షాలు పడుతుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలపై వర్ణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో అత్యధికంగా 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శనివారం తెల్లవారుజామున మొదలైన వర్షం అర్ధరాత్రి వరకు కురిసింది. కోదాడ సెగ్మెంట్ లోని చిలుకూరులో 28.2 సెంటీమీటర్ల వర్షం పడింది. హుజూర్ నగర్, కోదాడ టౌన్లు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రధాన రహదారులు చెరువుల్లా మారాయి. ప్రభుత్వ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లలోకి వరద నీరు చేరింది. కోదాడ మండలం శ్రీరంగాపురం దగ్గర హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే పైకి చెరువు నీరు చేరడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. జగ్గయ్యపేట దగ్గర కూడా రోడ్డు బ్లాక్ అయింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి నుంచి మిర్యాలగూడ, గుంటూరు మీదుగా దారి మళ్లించారు. అటు హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో చాలా వార్డుల్లోకి వరద నీరు చేరింది. మట్టపల్లి బైపాస్ రోడ్డుపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు బంద్ అయ్యాయి. చరిత్రలో చూడనంత వర్షం పడిందని అంటున్నారు స్థానికులు. ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని 9 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మరో 12 జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు పడతాయని అలర్ట్ ఇచ్చింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, లో లెవెల్ బ్రిడ్జిలు మునిగిపోయే ప్రమాదం ఉందని, విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలి ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని అలర్ట్ చేశారు అధికారులు. ఎవరు మారినా, ఈ ప్రభుత్వాలు మారినా, ఎవరు మారినా మా జీవితాలు అయితే మారు. ఈ నీళ్ళు ఇంతే వస్తాయి. చెర్ల నీళ్ళు కూడా కలిపిర్రు. నా గురించి ఇన్నిసార్లు చెప్పినా కూడా ఇంట్లోకి నీళ్ళు వచ్చి నా పిల్లలను పెట్టుకొని పారిపోతున్నా కూడా మమ్మల్ని పట్టించుకునే వాడు లేదు. వాటిలో ఎలక్షన్లు వచ్చినట్టు 60 లక్షలు 70 లక్షలు పెట్టి ఖర్చు పెడతారు. కానీ చిన్న డ్యామ్ కట్టడానికి 12 అడుగులు ఉన్న కాలంలో 7 అడుగులు చేసిర్రు. 7 అడుగులు చేసి ఎవరి మీద పోతాం ఈ నీళ్లు. ఆ చెర్ల నీళ్ళు కూడా కలిపారు. ఆ బిద్ది కడతా అని చెప్పి 20 ఏళ్ళు అవుతుంది. జక్కుల వెంకయ్య గారు పోయారు, దండకాంత్ సింగ్ గారు పోయారు, అందరు వెళ్ళిపోయారు. అయినా సరే మాకు మాత్రం మేము మారలేదు. మమ్మల్ని ఇంతే ఉంచారు. రేపు వస్తుంది మన నాయకుడు వస్తాడు, మన నాయకుడు వస్తాడు అన్నారు. కానీ ఏ నాయకుడు లేడు. మమ్మల్ని ఇంతే ఎడుపుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా దంచి కొడుతున్న వానలతో నేషనల్ హైవేపై వెహికల్స్ నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గరలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. నందిగామ దగ్గర వాగు పొంగడంతో రోడ్లపై భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో హైదరాబాద్, విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి, అద్దంకి, ఖమ్మంపై దారి మళ్లించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షంపై మరిన్ని డీటెయిల్స్ రిపోర్టర్ శేఖర్ అందిస్తారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే అత్యవసరం ఉంటే తప్ప ఎవరు కూడా రోడ్డుపైకి రాలేని పరిస్థితి. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రావద్దు, అదేవిధంగా పాత ఇండ్లు పాత గోడలు కనుక ఉంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పొస్తున్నారు. మరోవైపు రైతులు కూడా మోటార్లు పెట్టే సమయంలో కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నారు. ఇక జాలర్లు ఎవరు కూడా చేపలు పట్టడానికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం కూడా సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా, రాష్ట్రంలోనే అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఆరెంజ్ జోన్ లో సూర్యాపేట ఉన్నది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా కలెక్టరేట్ లో ఒక కార్యాలయంలో ఒక నెంబర్ ఇవ్వడంతో పాటు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కూడా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పడ్డ వర్షాలలోని హుజూర్ నగర్ లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. మరోవైపు కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరులో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లు అధికార యంత్రాంగం చెప్పుకొస్తున్నది. నిన్న రాత్రి పెద్ద ఎత్తున వర్షాలు ఉండడంతో జాతీయ రహదారి హైదరాబాద్ విజయవాడ రహదారికి సంబంధించి ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. మరోవైపు కోదాడలో పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో ప్రభుత్వ కార్యాలయాలు అదేవిధంగా కాలనీలు నీటిమయమయ్యాయి. ఫైళ్లన్నీ కూడా తడిసి ముద్దయిపోయాయి. మరోవైపు రోడ్లు కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాహనాలను పక్కకు పెట్టించే ప్రయత్నం చేశారు. వాహనాలు పోకుండా ఆపేసి పార్కింగ్ ప్రదేశాల్లో ఆపేశారు. మరోవైపు ఇక్కడి నుంచి అంటే రోడ్డు డైవర్షన్ కూడా పెట్టారు. నార్కట్పల్లి టు అద్దంకి రహదారి వైపు వెళ్ళాలి వాహనాలు, లేకపోతే ఇక్కడ ఇబ్బందులు పడతారు అని చెప్పేసి కూడా చెప్పడంతో చాలా వాహనాలు నార్కట్పల్లి టు అద్దంకి నుంచి ఏపీకి బయలుదేరిన పరిస్థితి అయితే కనిపిస్తున్నది. రాత్రి దాదాపు 12 గంటల సమయంలో పెద్ద ఎత్తున వర్షాలు ఉండడం, వాహనాలన్నీ కూడా ఆగడంతో పోలీసులు కావచ్చు, అదేవిధంగా అధికార యంత్రాంగం మొత్తం కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఇక మరోవైపు రాత్రి కురిసిన వర్షాలతోటి చాలా చోట్ల కూడా పాత భవనాలు కావచ్చు, అదేవిధంగా పాత భవనాలన్నీ కూడా కొన్ని చోట్ల కూలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని రోజులుగా వర్షపాతం పూర్తి స్థాయి వర్షపాతం లేకపోవడంతో రైతులు కూడా ఇబ్బందుల్లో ఉండేది. కానీ ఈ వర్షంతో పత్తి రైతులకు కొంత మేలు జరిగిందనే చెప్పుకోవచ్చు. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులలో జలకళ ఉట్టిపడుతుంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లను ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. మరోవైపు పులిచింతల ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారడంతో పులిచింతల ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో 11 గేట్లను ఓపెన్ చేశారు. ఇక మూసీ ప్రాజెక్టు సంబంధించి హైదరాబాద్ లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు కావచ్చు, అదేవిధంగా ఆ మూసీ పొంగి పొరలడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దాంతో దిగువ ప్రాంతానికి 7 గేట్లను ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. ఇక హుజూర్ నగర్ నియోజకవర్గంలో చిన్న చెరువు అని ఉంటుంది. ఆ చిన్న చెరువుకు సంబంధించి కట్ట తెగిపోవడంతో, నీళ్లు ఎక్కువ వచ్చి కట్ట తెగిపోవడంతో దాదాపు 200 ఎకరాలకు పైగా వరి కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట జిల్లాలోనే అత్యధికంగా వర్షపాతం నమోదైంది. దాంతో కంట్రోల్ రూమ్ లో ఒక ఫోన్ నెంబర్ను ఏర్పాటు చేయడంతో పాటు అధికారులు కూడా అప్రమత్తం ఉండాలి. అదేవిధంగా 3 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. అధికారులు ఎవరు కూడా సెలవులలో వెళ్ళొద్దు, వర్షానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అందుబాటులో ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. మరోవైపు ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మూసీ పరివాహక ప్రాంతాల్లోని పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో రాకపోకలకు ఇబ్బంది కావడంతో సంఘంకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కొన్ని చోట్ల రహదారులన్నీ కూడా మూసివేశారు. పోలీసులు బారికేట్లను ఏర్పాటు చేశారు. ప్రమాద స్థలాలు ఎవరు కూడా రావద్దని ఇప్పటికే సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎడతెరపని లేని ఈ వర్షంతో ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. ఇక మరోవైపు మొన్నటి వరకు చెరువులు కుంటలలో కొంత నీరు లేకపోయేది, కానీ ఇప్పుడు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అదేవిధంగా చెరువులలో కుంటలలో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక ప్రాజెక్టులలో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో చెరువులను కుంటలు నింపడంతో పాటు తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్కు అదేవిధంగా జిల్లాలకు తాగునీటి అవసరాల కోసం కూడా నీటిని పొదుపు చేస్తున్న పరిస్థితి అయితే అధికార యంత్రాంగం చేస్తుంది. ఓవరాల్ గా ఇది వర్షానికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.